First lesson Ekalavya. Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. అంటే ద్రోణాచార్య ఒక గురువు, పాండవులకు కౌరవులకు మాత్రమే చెప్పే ఒక గురువు అన్నమాట. అతను హస్తినాపురంలో ఉండేవారు. అతను రాజగురువు. హీ వాజ్ ద మాస్టర్ ఆఫ్ ఆర్చరీ. ఆయన విలువిద్యకు గురువు అన్నమాట. అర్జున వన్ ఆఫ్ ద పాండవాస్ వాజ్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్. ద్రోణాచార్యునికి చాలా అంటే చాలా ఇష్టం అంట. అర్జున వర్క్డ్ వెరీ హార్డ్. అర్జున చాలా కష్టపడేవాడంట. ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ అర్జున అండ్ సెడ్ ఐ విల్ మేక్ యూ గ్రేటెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్. అంటే అతనికి ప్రామిస్ అయితే ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? నేను ఈ లోకంలోనే ఈ దేశంలోనే నీకు అందరికంటే గొప్ప విలువిద్యకారుని అయితే చేస్తానని అయితే చెప్పిండనమాట. ఎవరు చెప్పిండు? ద్రోణాచార్య. ఏకలవ్య వాజ్ ద యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఏకలవ్య ఒక చిన్న చురుకైన బాలుడు. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద. అంటే అడవిలో ఉండే నిషద జాతికి చెందిన నాయకుని కొడుకు. వన్ డే he watched Dronacharya teaching archery to the princess of Hastinapura in the Gurukula. అంటే అతను ద్రోణాచార్య ఒకసారి వాళ్ళకి విలువిద్య నేర్పించగా ఏకలవ్య అయితే చూశాడనమాట. అది ఇక్కడ హస్తినాపురంలో గురుకులాలో. ఏకలవ్య విష్ టు లర్న్ ఆర్చరీ సో హీ మేట్ ద్రోణాచార్య అండ్ ఫీల్ ఎట్ ఫీట్. అయితే ఏకలవ్యుడు అది చూసి నేను నేర్చుకుంటా ఆర్చరీ అని అనుకొని చెప్పేసి వెళ్ళి కాళ్ళ పైన పడే అయితే నమస్కారం చేస్తాడు. సెడ్, ఓ గ్రేట్ టీచర్, ఐ హ్యావ్ కమ్ టు లర్న్ ఆర్చరీ ఫ్రమ్ యూ. కైండ్లీ టేక్ మీ యాజ్ యువర్ పీపుల్. నువ్వు చాలా గొప్ప గురువువి, నేను నీ దగ్గర వచ్చి చేరుతాను విలువిద్య నేర్చుకోవడంలో, నన్ను నీ విద్యార్థిగా చూడు అని అంటాడు అనమాట. ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్. హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్క్డ్ అనమాట. అంటే ఎవరు నువ్వు ఇంత మర్యాదతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి సంతోషపడి అడిగిందనమాట. The son of the chief of the jungle tribes of Nishada said Ekalavya. అంటే నేను ఒక అడవిలో ఉండే ఎరకల జాతికి చెందిన ఒక నాయకుని కొడుకునైతే అంటాడనమాట. ఏ ట్రైబ్స్ మ్యాన్, ఏ ఎరకల జాతికి చెందినవాడా, ఏ అడవి మనిషి అని అన్నాడనమాట. సెడ్ ద్రోణాచార్య అన్నాడట. డోంట్ యూ నో ఐ టీచ్ ఓన్లీ ద ప్రిన్సెస్. అంటే ద్రోణాచార్యుడు ఏమన్నాడంట, నీకు తెలీదా నేను ఓన్లీ రాజకుమారులకే చెప్తా అని. యూ కెన్ గో బ్యాక్, నువ్వు వెనకకి వెళ్ళిపో. ఏకలవ్య వాజ్ వెరీ డిసర్టెడ్. హీ ఒబైడ్ ద్రోణాచార్య అండ్ రిటర్న్డ్ టు ద ఫారెస్ట్. బాధపడ్డాడు అన్నమాట ద్రోణాచార్య అన్న మాటలకి. అండ్ అతను ఏం ఫీల్ అవ్వలేదు, వచ్చేసి మంచిగా ఫారెస్ట్కి అయితే తిరిగి వచ్చేసిండు. దేర్ హీ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. అతను ద్రోణాచార్యుంది శిల్పం, మట్టి బొమ్మ చేసిండు అనమాట. చేసి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఆర్చరీ డే అండ్ నైట్. ఇన్ నో టైమ్ హీ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. అంటే రాత్రి పగలు చాలా కష్టపడుతున్నాడంట. అతను ఆర్చరీ మీదే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాడు అనమాట. నౌ హీ కుడ్ షూట్ arrows even in the dark just by listen to the sounds of animals sounds ఇనే అతను ఇప్పుడు బాణాన్ని విసురుతాడంట. ఎంత చీకట్లోనైనా కూడా
బాణాలను అయితే విసురుతాడనమాట, కొడతాడనమాట. One day Dronacharya and the Pandavas and the Kauravas came to the forest. వాళ్ళు ఒకసారి అడవికి అయితే వాళ్ళైతే వచ్చారనమాట. ఎవరు? ద్రోణాచార్య, పాండవులు, కౌరవులు. విత్ ఎ డాగ్ ఫర్ హంటింగ్ చేయడానికి డాగ్తో అయితే వచ్చారనమాట. సడన్లీ ద డాగ్ స్టార్టెడ్ బర్కింగ్. అంటే సడన్గా ఇక కుక్క మరుగుతుందంట. ఎందుకో చూద్దాం. An arrow came from somewhere and struck the mouth of the dog. అంటే యారోస్ వచ్చేసినాయంట. యారోస్ వచ్చి కుక్క మూతికి అయితే పుచ్చుకున్నాయంట. అనదర్ arrows followed it and another. అంటే దాని వెనకే చాలా వచ్చేసినాయంట. 7 arrows came after one after the other. ఒక దాని తర్వాత ఒకటి 7 బాణాలు వచ్చినాయంట. అయితే ద్రోణాచార్యుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు. హూ మైట్ హ్యావ్ షూట్ ద యారోస్. ఎవరు నాకు ఈ కుక్కకి బాణాలు వేశారు అని చెప్పేసి ఏకలవ్యుడు బయటకు వచ్చేస్తే చూస్తాడు. The princess were surprised, one of them said. ప్రిన్సెస్ చూసి ఆశ్చర్యపోతున్నారంట ఎవరిక్కడ ఉన్నారని. అర్జున హర్ అండ్ ఆర్చు ఆర్ మోర్ స్కిల్ఫుల్ దెన్ యూ. He have shoot arrows into the dog mouth just by hearing its sound. నువ్వు ఈ బాణాలని నువ్వే కొట్టావా ఈ సౌండ్ విని అని అయితే అంటున్నాడు అనమాట ద్రోణాచార్యుడు. Soon they saw a young man with a bow and arrows. అతనికి ఒక చిన్న వ్యక్తి కనిపిస్తాడు అనమాట. హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్కుడు. ఎవరు నువ్వు అని ద్రోణాచార్య అడిగిందంట. సార్, ఐ యామ్ ఏకలవ్య, ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద ద చీఫ్ అని అయితే అంటాడనమాట. అంటే నేను అడవిలో ఉండే నాయకుని కొడుకుని అయితే అంటాడనమాట. హ్యావ్ యూ షూట్ దిస్ ఆరోస్ ఎట్ ద డాగ్. నువ్వు ఈ కుక్కకి నువ్వు ఆరోస్ షూట్ చేసావా, బాణాలు కొట్టావా? ఎస్ సార్, ఐ హ్యావ్. ఎస్ సార్, అవును గురువు, నేనే కొట్టాను. హూ ఈజ్ యువర్ గురువు? సెడ్ ద్రోణాచార్య. ఎవరు నీ గురువు అని ద్రోణాచార్యుడు అడిగాడు అనమాట. ఐ ఎమ్ యువర్ హంబుల్ స్టూడెంట్ సార్, సెడ్ ఏకలవ్య. నేను నీ శిష్యునే అని అంటాడనమాట ఏకలవ్య. మై స్టూడెంట్ ఎక్స్క్లైమ్డ్ ద్రోణాచార్య. వెన్ డిడ్ ఐ టీచ్ యూ? సంతోషపడతాడనమాట, ప్రౌడ్గా ఫీల్ అయిపోతాడు, గొప్పగా ఫీల్ అయిపోతాడు. నేను నీకెప్పుడు చెప్పాను అని అంటాడనమాట. ఐ మేడ్ ఏ క్లేమేజ్ ఆఫ్ యూ ప్రాక్టీస్డ్ షూటింగ్ యారోస్, ఆన్సర్డ్ ఏకలవ్య. నేను నీ మట్టి శిల్పాన్ని చేసుకున్నాను, నీ మట్టి శిల్పం చేసి నేను దీన్ని ప్రాక్టీస్ చేసుకున్నాను, నేర్చుకున్నాను అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఆచార్య వాజ్ ఎగ్జైటెడ్ అండ్ ఫెల్ట్ ప్రౌడ్. అంటే అతను ద్రోణాచార్య సర్ప్రైజ్ అయిందంట, అయితే ప్రౌడ్గా ఫీల్ అయిందంట తెలుసా. బట్ హీ రిమెంబర్డ్ హిజ్ ప్రామిస్డ్ అర్జున. ఆయన ప్రామిస్ చేసిండు కదా, ఇదిగో నిన్ను ఈ దేశంలోనే విలువ అందరికంటే ఎక్కువ విలువిద్యుని చేస్తా అని చెప్పిండుగా. ఇంకా అతన్ని చూసి రిమెంబర్ చేసేసాడు. He said, if you are my student, give me your guru dakshana. అంటే నువ్వు నా స్టూడెంట్వా అని మరి నేను ఏది అడిగితే అది ఇస్తావా అని అడిగిండట. ఐ ఆమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, ఆస్క్ ఫర్ యువర్ రిప్లైడ్ ఏకలవ్య. నీకు ఏదంటే అది ఇస్తాను, చెప్పండి అని ఏకలవ్యుడు రిప్లై ఇచ్చిండట. దెన్ గివ్ మీ యువర్ రైట్ థంబ్, సెడ్ ద్రోణాచార్య. నీ బుటన వేలు నాకు ఇచ్చేయని అంటుండు.
If Ekalavya cuts his right thumb, he could never shoot arrows again. అంటే ఆయన ద్రోణాచార్యుడు అడుగుతాడనమాట. ఇట్లా ఇప్పుడు మనం బాణాలు వేస్తే కంపల్సరీ బొటన వేలు అయితే కావాలి. ఆ బొటన వేలు అడిగితే ఇంకెప్పుడు ఏకలవ్యుడు బాణాలు వేయలేడు. అందుకని చెప్పేసి ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటన వేలు అడుగుతాడు. బట్ హీ డిడ్ నాట్ హెసిటేట్ ఈవెన్ ఫర్ ఏ మూమెంట్. అంటే ఆయన చిరాకు పడలేదన్నమాట. అంటే ఏం ఆలోచించాడు. ఈవెన్ ఫర్ ఏ he took an arrow and cut off his right thumb and placed it at his guru's feet. అంటే బాణంతో ఇలా ఏళ్ళని తీసేసుకొని ఆ గురు కాళ్ళ దగ్గర పెట్టేసిందంట.